క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే అనేక సంఘాల్లో లేకపోతే అనేక సందర్భాల్లో అనేక సంఘాల్లో దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలి అన్న అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్క దైవజనుడు ఈ లేఖన భాగాన్ని తప్పకుండా ప్రస్తావన చేస్తాడు. అలా చేసిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. అయితే కొన్ని లేఖనాలు లేకపోతే కొన్ని వేదాంతపరమైన విషయాలను చదువుతున్నప్పుడు మనం ఎప్పుడూ నిత్య విద్యార్థులమే కదండి. కొన్ని చిన్నప్పటి నుంచి మనం విని తెలుసుకున్న వాటిల్ని మనసులో పెట్టుకొని ఇది చదవగానే ఇక చిన్నప్పుడు మనం విన్న వాక్యాలు జ్ఞాపకం చేసుకొని మనము చెప్పేస్తూ ఉంటాం. నేను కూడా అట్లాగే అక్కడ ఇక్కడ విన్నాయి కాలేజీల్లో విన్న వాక్యాలన్నీ గ్రహించి నేను కూడా దీన్ని ఇట్లాగే అర్థం చేసుకున్నాను. ఎట్లా అంటే ఈ పేద విధవరాలు తనకు కలిగినదంతా ఇచ్చేసే విషయంలో యేసు ప్రభువారు ఆమెను మెచ్చుకున్నారు అన్నట్టుగా మనం అనుకుంటాం. అలాగే అనుకున్నాం. చాలామంది దీనికి పెద్ద కామెంటరీస్ కూడా రాస్తూ వచ్చారు. కొంతమంది ఏమంటారంటే ఈ కథనము ఎంత అమౌంట్ ఇచ్చారన్నది కాదు, ఎంత ఇవ్వకుండా దాచుకున్నారన్న దాని గురించి మాట్లాడతారు. ఇది ఎందుకంటే ధనవంతులు వచ్చి కొంత వేసారు, కొంత ఉంచేసుకున్నారు, అది కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో ఈ కథనము తమను తాము డినై చేసుకొని తమను తక్కువ చేసుకొని దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటము ఇందులో మనం చూస్తామని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో ఇచ్చేవారి యొక్క యాటిట్యూడ్, వారి మనస్తత్వాలను వ్యక్తపరుస్తుంది ఈ కథనాంశము అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది నా ఒపీనియన్ అండి. అది అందరి మీదకి నేను రుద్దే ప్రయత్నం చేయటం లేదు. కాకపోతే అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఇప్పటి వరకు మనం విన్న విషయాలు మీకు తెలుసు. ఇచ్చే విషయంలో విధవరాలని మనం మాదిరి చేసుకుంటూ ఇస్తుంటాం. అయితే నేను చదివిన విషయంలో కొన్ని విషయాలు నేను చదవటం ద్వారా నాకు కొన్ని అర్థమయ్యాయి. వాటిని జస్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడెక్కడా కూడా ఈ కథనంలో లేకపోతే ఈ లేఖన భాగంలో ఎక్కడా కూడా తన శిష్యులకు యేసు మీరు కూడా ఇలాగే చెయ్యండి అని చెప్పినట్టు లేదు.
లేదా మీరు కూడా ఇలాగే ఇవ్వండి అన్నట్టుగా మనం ఏమి చూడం. అంటే చాలా సందర్భాల్లో మీరెలా ఉండాలి అన్నట్టుగా కొన్ని విషయాలు ఆయన బోధిస్తూ ఇచ్చారు కొన్ని విషయాలు. సో, ఇచ్చే విషయంలో ప్రభువారు ఎక్కడ చెప్పలా. ఎక్కడ కూడా వారికి జస్ట్ అక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నారు యేసయ్య. ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగిన ప్రభువు కాబట్టి ఆవిడ వేసిన నాణేల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆవిడ భవిష్యత్తు, వర్తమానం, భూతకాలం అన్నీ తెలిసిన ప్రభువు కాబట్టి ఆవిడేసింది ఎంతో కూడా తెలుసుకోగలడు కాబట్టి దాని విషయంలో శిష్యుని పిలిచి చెప్పాడు. అంతే తప్ప మీకు ఇది మాదిరి అని కానీ, ఆమెను పొగిడినట్టుగా కానీ, శభాష్ భలే ఏసింది అన్నట్టు కానీ ఇక్కడేం లేదు. జస్ట్ అక్కడ జరిగిన ఒక సంఘటన వారికి వివరించాడు. అయితే దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, నాకు అర్థమైంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు దేవాలయంలో జరుగుతున్న అన్నిటినీ ఖండిస్తున్నారు కదా! దేవాలయంను శుభ్రపరిచారు. దేవాలయంలో జరిగే ఆచారాలను శుభ్రపరిచారు. అక్కడ ఆ దేవాలయంలో పరిచర్య చేసే శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను ఖండించారు. ఫైనల్‌గా అసలు ఆ దేవాలయాన్ని పడేయండి. నేను మూడో రోజు తిరిగి 3 రోజులకి దీన్ని మళ్ళీ నేను కడతాను అని అన్నాడు. అంటే మందిర ఆవరణంలో ఒకానొక సందర్భంలో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గృహగా చేసితిరా అని కూడా అన్నాడు. అనంటే ఓవరాల్‌గా మందిర ఆవరణంలో జరుగుతున్న ప్రతి ప్రాక్టీస్‌ని ఆయన ఖండిస్తున్నాడు. ప్రతి ఆచారాన్ని ఆయన ఖండిస్తున్నాడు కదండీ! అలాంటప్పుడు అక్కడ ఒక హుండీ లేకపోతే మనం ఏమంటాము కానుకల పెట్టి. కానుకల పెట్టి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు దేవాలయం మొత్తాన్ని ఖండించి కానుకలు పెట్టిన మాత్రమే పొగిడితే ఇక దాన్ని ఖండించిన దానికి విలువ ఉండదు కదా! అంటే ఆయన కంప్లీట్ ద ఫంక్షన్ ఆఫ్ ద టెంపుల్. హీ ఈస్ కండెమింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద టెంపుల్ ఇట్సెల్ఫ్. మందిరంలో జరిగే ప్రతి ఆచారాన్ని ఖండిస్తున్నాడు. హీ ఈవెన్ కండెమ్ ద పీపుల్ హూ ఫంక్షన్డ్ ఇన్ ద టెంపుల్. ఆ మందిరంలో పనిచేస్తున్న వారిని అందరినీ కూడా ఖండించారు. మరి దీన్ని ఎందుకు ఆయన ప్రోత్సహిస్తారని మనం అనుకుంటాం. నాకైతే దాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. కాకపోతే అక్కడ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆళ్ళకి చెప్పారు అంతే. దాని తర్వాత తను ముందు ఏం చెప్పలేదు. సడన్‌గా ఒక విషయాన్ని ఆయన చూసారు, చెప్పారు. ఏంటి అంటే ఒక అబద్ధపు మత లేతే సృష్టింపబడిన మత ఆచారానికి, ఒక తప్పుడు మత ఆచారానికి జనాలు ఎలా వేలం వెర్రిగా కానుకలేస్తున్నారో చూడండి. పెద్ద పెద్దోళ్ళు డబ్బులేస్తున్నారు, కొంత దాసుకున్నారు. అంటే ఇప్పుడు ఆళ్ళందరూ కానుకలు దేనికేస్తున్నారు? ఆ సమాజ మందిరపు అధికారులు చెప్పిన మీరు ఈ డబ్బులేస్తేనే మీరు దీవింపబడతారు. మనం ఈ మధ్య కాలంలో మనం బోధలు వింటున్నాం గదా! దశమ భాగం ఏస్తేనే మీరు ఆశీర్వదింపబడతారు. దశమ భాగం లేకపోతే వెనక్కి తీసుకుంటే మొత్తం మిగలవు అని అట్లాంటి బోధ అప్పుడు కూడా ఉంది. యూదులు ప్రజలను బాగా హింసించేవారు డబ్బుల విషయంలో. ఇలా ఇదేస్తే మీకా గ్రంథంలో ఉన్నట్టుగా మీరు నా ఇంటిని దోచుకుంటున్నారు అన్నది ప్రభువు చెప్పిన మాటను వారు లిటరల్‌గా ఇశ్రాయేలీయులు ప్రజలకు భారంగా మార్చేశారు దాన్ని. వారి బోధల్లో, వారి ఆచారాల్లో
ఆయనేంటంటే పేదలకు దాన్ని ఇవ్వటం కోసం మీరు ఆహారాన్ని తీసుకొని రండి అని దేవుడు చెప్తే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని వచ్చిన డబ్బుల్ని పేదలకు ఇవ్వకుండా పేదల్ని ఇంకా పేదలను చేశారు ఈ విధవరాలిని. అదే యేసయ్య ఏమన్నాడంటే, ఆమె కేవలం డబ్బులే ఎయలేదయ్యా, తన జీవనం మొత్తాన్ని ఎసేసింది. ఈ పనికిమాలిన ప్రధాన యాజకులు, శాస్త్రుల యొక్క జోబులను నింపటానికి ఆ స్త్రీని, ఆ విధవరాలను వారేం జేశారు? మరింత విధవరాలను చేశారు. మీరు కనెక్టివిటీ చూడండి. పైన నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. విధవరాళ్ళ ఇళ్ళను దోచుకున్నారు అని ఉంది కదా! ఈ శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు, విధవరాళ్ళ ఇళ్ళ మీద పడి దోచేసుకుంటున్నారని. ఇదిగో ఇక్కడ పేద విధవరాలు కూడా తన జీవనం మొత్తాన్ని దోచేసుకుంటున్నారు వీరు. ఆ కనెక్టివిటీ అది. ఆ కనెక్షన్ ఇది. సో, ఇది ఇచ్చుట అన్న కాన్సెప్ట్‌లో వాడకపోవటం మంచిదేమో అన్నది నా అభిప్రాయం. కాపోతే నా అభిప్రాయం నిజమని నేను అనలేను. వాడొచ్చు, వాడకపోవచ్చు. అలాగని దేవుడెక్కడ ఆహ్, మీరు మందిరంలోకి ఇవ్వద్దు అని ఏమి అనలేదు కదా! ఇదే దేవుడు ఇవ్వమని కూడా అన్నాడు కదా! కాకపోతే ఇక్కడ మాత్రం నాకు తెలిసి ప్రభు దాన్ని మెచ్చుకుంటున్నారని నేను అనుకోను. అలాగని ఇవ్వటం తప్పు అని నేను అంటలేదు. ఇవ్వాలి. మందిర పరిచర్యలోకి వాడాలి. పేదల కొరకు వాడాలి. అయితే దేవుడు ఏ ఉద్దేశ్యంతో అయితే ఇవ్వమని చెప్పాడో ఆ ఉద్దేశాలు మందిరాల్లో నెరవేరినప్పుడు ఇది కూడా దోచుకోవటమే అవుతుంది. కనుక ఆహ్, అనవసరమైన మత ఆచారాల కోసం శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఇశ్రాయేలీయుల ప్రజలను పేదవారిని చేశారు. దోచుకున్నారు. ఇక్కడ కూడా పేద విధవరాలు విషయంలో కూడా అదే జరిగింది. దోచుకున్నారు. ఆ కాన్సెప్ట్‌లో చెప్పాడు యేసయ్య. అంతేగాని మీరట్లా బ్రతకండి, మీరట్లా ఉండండి, మీరు కూడా అలాగే అవ్వాలి అని ఆయన ఏం చెప్పలా. విషయం చెప్పాలంటే యేసు ప్రభువారు దాని మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. ఆ సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.